హాయ్ గైస్, ఫస్ట్ నాకు విక్రమ్ సార్ ఫోన్ చేశారు అనమాట. సార్ మీరు చాలా కాలేజీ గురించి మాట్లాడుతున్నారు, నా పేరు విక్రమ్, సో మీతో ఒకరోజు కలవాలి మాట్లాడాలి అన్నారు అనమాట. సార్ నాకు పేరు వినంగానే అప్పుడే అనిపించింది తత్వ, ఆ పేరులోనే మాకు ఒక మంచి అనిపించింది అనమాట. ఖచ్చితంగా మీరు కాదు నేనే వస్తాను సార్, హైదరాబాద్ నేనే కలుస్తాను అని చెప్పాను. కొంతమంది ఏంటంటే చాలా సక్సెస్ సాధించినటువంటి స్టూడెంట్స్ పెట్టినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. అలా నాకు విక్రమ్ గారు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నాకు ఆ జెన్యూనిటీ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, ఖచ్చితంగా సో తత్వ అకాడమీ అనేది ఫ్యూచర్లో చాలా సక్సెస్ వస్తుంది, ఈ స్టేట్లోనే నెంబర్ 1గా రావాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అసలు నార్మల్ ఫ్యాకల్టీ కాదండి. ఎందుకంటే ఇక్కడ డాక్టరేట్స్ మీకు ప్రొవైడ్ చేశారు ఇంటర్మీడియట్ లెవెల్లో. అంటే నాకు యాక్చువల్గా ఈ ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ అంటే 25 ఇయర్స్గా చూసి చాలా బోర్ అనమాట. కానీ సార్ అన్నారు, లేదు సార్ మీరు రండి ఎంజాయ్ చేస్తారు అని చెప్పారు. 100% ఎంజాయ్ చేసామ్మా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ లెవెల్లో బ్యాండ్ అనేది ఎక్కడా చూడలేదు. అసలు వాళ్ళు పాడుతుంటే కింద నా కాళ్ళు స్టెప్స్ చేస్తాయి అనమాట. నాకు డ్యాన్స్ రాదు వేయాలనిపిస్తుంది, కానీ ఆ బ్యాండ్ వల్ల అట్లీస్ట్ 2 పాదాలన్నా డ్యాన్స్ చేశాయి. ఈరోజు చాలామంది బతుకుతున్నారు ఇంటర్మీడియట్ కాలేజీలో, కానీ వీళ్ళ కాలేజీలో మన తత్వ అకాడమీ జీవించవచ్చు అనమాట. ఎందుకంటే ఆ కరిక్యులం కావచ్చు. నెక్స్ట్ ఇయర్ 99.9% ఆకర్ష ఈ ఇద్దరు కాస్త మనకి ఇంకొక 40 మంది కావాలని కోరుకుంటున్నాం అనమాట. నా సపోర్ట్ అనేది ఎప్పటికి కూడా తత్వ అకాడమీకి, విక్రమ్ సార్కి ఉంటుంది. మీ అందరికి కూడా మంచి జరగాలి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత హ్యాపీగా చేసుకోవాలి. మరిన్ని ర్యాంక్స్ మా తత్వ అకాడమీ రావాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.